Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic conic sections లో exercise 10Cలో Roman number 2లో 13th problem నుంచి స్టార్ట్ చేద్దాం. In each of the following exercise అంటే 13 to 23 ప్రాబ్లమ్స్ వరకు మనం ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన కండిషన్స్ యూస్ చేసుకొని మనం గివెన్ కండిషన్స్ యూస్ చేసుకొని ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో రోమన్ నెంబర్ 2లో 13th ప్రాబ్లం. సో 13 నుంచి 23rd వరకు. సో సొల్యూషన్. సో గివెన్ వర్టిసెస్ ఆర్. సో వర్టిసెస్ అంటే మనకి ఎలా ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ ఏ. సో గివెన్ వర్టిసెస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0. సో ఇచ్చిన పాయింట్ వచ్చి ప్లస్ ఆర్ మైనస్ 5,0. సో దీని నుంచి మనకి ఏ ఈక్వల్స్ టు 5 అని ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ ఫోకాయిస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ సి కదా. సో సి కామా 0. సో సి అంటే ప్లస్ ఆర్ మైనస్ 4,0. సో దీని నుండి మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం, దీని నుండి సి ఈక్వల్స్ టు 4. సో మనం ఇక్కడ స్టాండర్డ్ ఈక్వేషన్ని కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ వర్టిసెస్ అండ్ ఫోకాయిస్ ఆర్ ఆన్. సో నౌ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో సి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో మనకి ఇక్కడ బి స్క్వేర్ తెలీదు. సో బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అంటే 5, 5 స్క్వేర్ అంటే 25, సి 4, 4, 4, 16. సో బి స్క్వేర్ ఈక్వల్స్ టు 9. సో ఇక్కడ మనం గమనించామంటే ఏ స్క్వేర్ యొక్క వాల్యూ, సో దీని నుండి ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 25. సో ఏ స్క్వేర్ యొక్క వాల్యూ బి స్క్వేర్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది. సో ఇలాంటప్పుడు ఎలిప్స్ ఎలా ఉంటుంది, హారిజాంటల్గా ఉంటుంది. అంటే మైనర్ యాక్సిస్ అంటే ఫోకాయిస్ యొక్క పాయింట్స్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి. సో గివెన్ వర్టిసెస్ అండ్ ఫోకాయిస్ ఆర్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇదొక్కటి మనకి తెలిసి ఉండాలి. ఏ స్క్వేర్ వాల్యూ గ్రేటరా, బి స్క్వేర్ వాల్యూ గ్రేటరా. దీన్ని బట్టి ఇది ఎలిప్స్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉందా, హారిజాంటల్గా ఉందా, వర్టికల్గా ఉందా అని ఫైండ్ అవుట్ చేయడం. సో దేర్ఫోర్ ది ఎలిప్స్ ఈజ్ హారిజాంటల్. సో ఇప్పుడు హారిజాంటల్గా ఉంది అంటే మన ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈ ఫామ్లో ఉంటుంది కదా. దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ 25, y square by b 9 equals to 1. This is the ellipse యొక్క ఈక్వేషన్. సో మనము ఇచ్చిన కండిషన్స్ని యూజ్ చేసుకొని అంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి మన ఈక్వేషన్ స్టాండర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. సో నెక్స్ట్ 14th ప్రాబ్లం. ఇక్కడ మనకి వర్టిసెస్ ఇచ్చారు, మళ్ళీ ఫోకాయిస్ ఇచ్చారు. సో మనం ఇక్కడ పాయింట్ని చూసిన వెంటనే అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంది, వై కోఆర్డినేట్ ఉంది. సో ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంది, వై కోఆర్డినేట్ ఉంది. సో ఈ పాయింట్స్ ఎలా వై యాక్సిస్ మీద పాయింట్స్ కదా ఇది. సో కాబట్టి ఎలిప్స్ అనేది
వర్టికల్గా ఫామ్ అయి ఉంది అని మనం ఈ పాయింట్స్ ద్వారానే మనకు అర్థమైపోయింది. సో సొల్యూషన్ గివెన్ వర్టిసెస్ ఆర్ 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ. సో ఈక్వల్స్ టు 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ 13. సో దీని నుండి ఏ వాల్యూ ఏ ఈక్వల్స్ టు 13. సో ఇంప్లాయిస్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 169. సో మళ్ళీ బి వాల్యూ ఫోకాయి ఇచ్చారు కదా. సో ఫోకాయి 0, ప్లస్ ఆర్ మైనస్ సి. సో దీని నుండి మనం సి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ప్లస్ ఆర్ మైనస్ 5. సో ఇంప్లాయిస్ సి ఈక్వల్స్ టు 5. సి స్క్వేర్ ఈక్వల్స్ టు 25. సో ఇప్పుడు మళ్ళీ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. మనం బి స్క్వేర్ వాల్యూ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సో బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ 169 మైనస్ 25 ఈక్వల్స్ టు 144. సో బి స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాం, ఏ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ ఏ స్క్వేర్ వాల్యూ బి స్క్వేర్ వాల్యూ ఎలా ఉంది? బి స్క్వేర్ వాల్యూ స్మాల్ నెంబర్ ఉంది. సో కాబట్టి ఎలిప్స్ అనేది మనకి ఇక్కడ వై యాక్సిస్ మీద ఉంది. సో గివెన్ వర్టిసెస్ and foci are, so a square value, b square value 144, a square value greater. So foci are on the y axis. సో మనం పాయింట్స్ ద్వారా 0, a మరియు ఈ పాయింట్స్ ద్వారా ఇది మనకి y యాక్సిస్ మీద ఉంది అని తెలిసింది. Therefore the ellipse is vertical. సో వర్టికల్ అంటే మన ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ఫామ్. Therefore the equation of the ellipse x square by a square b square ప్లస్ y square by a square. ఎందుకంటే ఇది వర్టికల్గా ఉంది, y యాక్సిస్ మీద ఉంది. సో x square by 144 ప్లస్ y square by 169 ఈక్వల్స్ టు 1. దిస్ ఈస్ ద ఈక్వేషన్. సో మనం ఇచ్చిన పాయింట్స్ ద్వారా ఇది x యాక్సిస్ మీద ఉందా y యాక్సిస్ మీద ఉందా అని మనం ఇక్కడే ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో 15th ప్రాబ్లం, వర్టిసెస్ మళ్ళీ ఫోకాయ్ సేమ్. సో ఇక్కడ x కోఆర్డినేట్ ఉంది, y కోఆర్డినేట్ 0. సో ఇప్పుడు ఇది ఈ ఎలిప్స్ అనేది హారిజంటల్ అంటే x యాక్సిస్ మీద ఫామ్ అయి ఉంది. సో గివెన్ వర్టిసెస్ ప్లస్ ఆర్ మైనస్ a, 0. సో ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 6, 0. దీని నుండి a ఈక్వల్స్ టు 6, a స్క్వేర్ ఈక్వల్స్ టు 36. సో నెక్స్ట్ ఫోకాయిస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ c, 0 ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ c అంటే 4, 0. సో c ఈక్వల్స్ టు 4, c స్క్వేర్ ఈక్వల్స్ టు 16. సో నౌ b స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. b స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ c స్క్వేర్. సో b స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ఎంత 36 మైనస్ 16. సో b స్క్వేర్ ఈక్వల్స్ టు 20. సో మనకి గివెన్ వర్టిసెస్ యాక్సెసెస్ ఫోకాయిస్ ద్వారా ఎలిప్స్ అనేది దేని మీద ఉందని అర్థమైంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో వర్టిసెస్ అండ్ ఫోకాయిస్ ఆర్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. సో మన పాయింట్స్ని బట్టి మనం ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఫామ్ అయి ఉంది అని అర్థం.
Therefore, the ellipse is horizontal. Therefore, the equation of the ellipse. Find out చేయాల్సింది equation of ellipse కదా. Equation of ellipse is x square by a square plus y square by b square equals to 1 implies x square by a square ఎంత 36 plus y square by b square 20 equals to 1. This is the equation. Next 16. So మనల్ని ఇక్కడ ends of the major axis మళ్ళీ ends of the minor axis. సో మనకి మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఇచ్చారు. సో మళ్ళీ ఈ పాయింట్స్ నుంచి కూడా ఈ ఎలిప్స్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఫామ్ అయి ఉంది అని అర్థమైంది. ఎలా? సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్ ఉన్నాయి, వై కోఆర్డినేట్స్ 0. సో ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ 0 అంటే ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో ఇక్కడ మైనర్ యాక్సిస్ వచ్చి ఇది 0, ఇది వై యాక్సిస్. సో ఇది వై యాక్సిస్ మీద ఉంది, మైనర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. సో మన స్టాండర్డ్ ఈక్వేషన్ ఈ ఎలిప్స్ అనేది ఎలా ఉంది? హారిజెంటల్గా ఉంది. సో మన ఈక్వేషన్ ఏ వాల్యూ వై వాల్యూ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేయడం అంతే. సో ఎండ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కమా 0. సో మనము ఎలిప్స్ యొక్క ఇంట్రడక్షన్లో ఈ నేర్చుకున్నాం. మేజర్ యాక్సిస్ నుంచి 2 ఎండ్స్ పాయింట్స్ యొక్క డిస్టెన్స్ ఎంత? 2a. సో కాబట్టి ఈ మేజర్ యాక్సిస్ పాయింట్స్ వచ్చి ఏమవుతాయంటే ఏ, ఒకటి ప్లస్ ఏ నెగిటివ్ సైడ్ ఉంటుంది, మరొకటి పాజిటివ్ సైడ్ ఉంటుంది. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఏ కమా 0. సో ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 3,0. దీని నుండి ఏ ఈక్వల్స్ టు 3, ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 9. అండ్ ఎండ్స్ ఆఫ్ మైనర్ యాక్సిస్. సో మైనర్ యాక్సిస్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 2b కదా. సో ఇప్పుడు దీని యొక్క పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ బి. సో వై యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి మైనర్ యాక్సిస్ 0, ప్లస్ ఆర్ మైనస్ బి ఈక్వల్స్ టు 0, ప్లస్ ఆర్ మైనస్ 2. సో ఇక్కడ మనం బి ఈక్వల్స్ టు 2. సో దీని నుండి బి స్క్వేర్ ఈక్వల్స్ టు 3. సో మనకి ఏ స్క్వేర్ వాల్యూ వచ్చేసింది, బి స్క్వేర్. మనకి సి స్క్వేర్ వాల్యూ అవసరం లేదు, ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. Therefore, the equation of the ellipse is x square by a square. సో ఇక్కడ మనం ఎందుకంటే ఇది మనం అనుకున్నాం కదా పాయింట్స్ని చూసి. సో హియర్ మేజర్ యాక్సిస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో కాబట్టి ఎలిప్స్ అనేది హారిజాంటల్ along the x-axis. మేజర్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి therefore ellipse is on horizontal. ఎలిప్స్ ఎలా ఉంటుంది? హారిజాంటల్. సో మన ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత? 9, ఏ స్క్వేర్ వాల్యూ. సో వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఇక్కడ బి స్క్వేర్ 4, 2 స్క్వేర్ 4. సో 4 ఈక్వల్స్ టు 1. దిస్ ఈస్ ద వాల్యూ. సో నెక్స్ట్ 17th కూడా మనల్ని మేజర్ యాక్సిస్ యొక్క పాయింట్ ఇచ్చారు, మైనర్ యాక్సిస్ యొక్క పాయింట్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మేజర్ యాక్సిస్ ఎలా ఉంది, పాయింట్ ఎలా ఉంది? సో 0, వై కోఆర్డినేట్ ఉంది. మైనర్ యాక్సిస్ ఎక్స్ కోఆర్డినేట్ ఉంది,
y కోఆర్డినేట్ 0. అంటే ఇప్పుడు ఈ ఎలిప్స్ అనేది వర్టికల్గా ఉంది అని అర్థమైందనమాట పాయింట్స్ ద్వారా. సో మేజర్ యాక్సిస్ అనేది y యాక్సిస్ మీద ఫామ్ అయి ఉంది. సో ద ఎండ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్. సో ఈ ఎక్సర్సైజ్ మీకు సింపుల్గా ప్రాబ్లమ్స్ అన్నీ సింపుల్గా ఈజీగా సాల్వ్ చేయాలంటే మీరు కంపల్సరీ ఇంట్రడక్షన్ని నేర్చుకోవాలి. ఈ ఎలిప్స్ యొక్క ఇంట్రడక్షన్ వీడియోలో ఈ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోవాలి. సో ఎంప్లాయీస్ ఏ ఈక్వల్స్ టు √5. సో ఏ స్క్వేర్, దీని నుండి ఏ స్క్వేర్ ఏమవుతుంది 5, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మళ్ళీ ఎండ్స్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ప్లస్ ఆర్ మైనస్ బి. సో ఎందుకంటే మైనర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో ప్లస్ ఆర్ మైనస్ 1, 0. సో దీని నుండి బి ఈక్వల్స్ టు 1, బి స్క్వేర్ ఈక్వల్స్ టు కూడా 1. సో హియర్ మేజర్ యాక్సిస్ ఆన్ y యాక్సిస్. Therefore, here the major axis along the y axis. Therefore, the ellipse is vertical. సో వర్టికల్గా ఉంటే మన ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఈజ్ x² / b² ప్లస్ y² / a² ఈక్వల్స్ టు 1. సో దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం అంతే. a² ఈక్వల్స్ టు 1, b² ఈక్వల్స్ టు 1, a² ఈక్వల్స్ టు 5 equals to 1. This is the equation. So next 18th problem. The length of the major axis మళ్ళీ ఫోకైస్. సో మళ్ళీ మన లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఏంటి 2a కదా. సో ఎందుకంటే 2a తీసుకుంటున్నాం, ఇక్కడ ఫోకాయ్ అనేది ఎక్స్ కోఆర్డినేట్ ఉంది, y కోఆర్డినేట్ 0. సో కాబట్టి ఫిక్స్డ్ పాయింట్స్ అనేది మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి. సో ఈ పాయింట్ ద్వారా మనం మేజర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అని ఫైండ్ అవుట్ చేసాం. సో ద లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2a ఈక్వల్స్ టు 26. దీని నుండి a ఈక్వల్స్ టు 2 1s 2 3s, సో 13 implies a² equals to 169. 13² 169. సో మళ్ళీ మనకి ఫోకాయ్. సో ఫోకాయ్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ a, 0. సో ఫోకాయ్ అంటే c, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్. సో c. సో c, 0 ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 5, 0. సో మనకి ఇక్కడ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, బి వాల్యూ మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. సి ఈక్వల్స్ టు 5, c² ఈక్వల్స్ టు 25. సో నౌ b² ఈక్వల్స్ టు ఏమవుతుంది a² మైనస్ c². a² ఎంత మనకి ఇక్కడ 169 మైనస్ 25. సో b² ఈక్వల్స్ టు 144. సో ఇది మనకి ఇచ్చిన పాయింట్ ద్వారా ఫోకాయ్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అని అర్థమైంది. కాబట్టి ఎలిప్స్ అనేది హారిజాంటల్. ద ఫోకాయ్ ఆర్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. సో ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే మేజర్ యాక్సిస్ అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్. సో మేజర్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ the x-axis. So therefore ellipse is horizontal.
So therefore the equation of the ellipse is horizontal గా ఉంది అంటే x square plus a square y square by b square equals to 1. So implies x square equals to 169, b square equals to 144 equals to 0. Sorry, 0 కాదు 1. So this is the equation. So next మనకి ఇక్కడ length of the minor axis foci is on plus or minus 6. సో మనకి ఇక్కడ ఈ ఫోకాయిని చూస్తే పాయింట్ ఎలా ఉంది, y యాక్సిస్ మీద ఉన్నట్లు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ ఎలిప్స్ అనేది హారిజాంటల్గా వర్టికల్గా ఉంది. సో వర్టికల్గా ఉంది అని అర్థమైపోయింది. సో ద లెంత్ ఆఫ్ ద మైనర్ యాక్సిస్, మనకి లెంత్ ఆఫ్ ద మైనర్ యాక్సిస్ b కదా. సో 2b ఈక్వల్స్ టు 16, 2 1s 2 8s 16, b ఈక్వల్స్ టు 8. foci 0 comma plus or minus c. సో 0 comma plus or minus c 6. సో ఇక్కడ b స్క్వేర్ ఈక్వల్స్ టు 64, ఇక్కడ c ఈక్వల్స్ టు 6. సో c స్క్వేర్ ఈక్వల్స్ టు 36. foci are on in y axis, the major axis is along the y axis. సో ఇక్కడ మనకి ఇచ్చింది మైనర్ యాక్సిస్, కానీ మనం ఇక్కడ ఫోకాయిస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో కాబట్టి మన మేజర్ యాక్సిస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. మన ఎలిప్స్ అనేది మేజర్ యాక్సిస్ మీద కదా డిపెండ్ అయ్యి అది హారిజాంటల్ వర్టికల్ అర్థమవుతుంది. సో కాబట్టి ద మేజర్ యాక్సిస్ అలాంగ్ ది y axis. Therefore the ellipse is vertical. సో ఈక్వేషన్ ఏమవుతుంది, x స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై a స్క్వేర్. సో ద ఈక్వేషన్, సో ఇక్కడ మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయలేదు కదా. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ అంటే 36 మైనస్ 64, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 100. సో ఏ వాల్యూ 100, ఏ స్క్వేర్ వాల్యూ బి స్క్వేర్ వాల్యూ 64. నౌ ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఎక్స్ స్క్వేర్ బై బి స్క్వేర్ 64, y square by a square 100 equals to 1. This is the equation of ellipse. So if you have any doubts, you can ask in comments. In this video, we solved 19 problem, 18. So 13 to 19 problems ni solve chesam. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.